ఇటు తాకిస్తున్నారు. మీరు దేశంలో మీరు ఎందుకు చేస్తున్నారు కులగణన? ఏమన్నా అంటే మైనార్టీలను ఇళ్ళ కలిపిరు అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీని తీసుకుంటే ఏపీలో లేదా ఇది మైనార్టీలతో కూడుకున్న బీసీ ఏదైతే ఓబీసీ ఉన్నదా లేదా? ఏమన్నా అంటే ఎస్సీ వర్గీకరణలో నీ దండం పెట్టి ఇక మందకృష్ణ మాదికు ముద్దులు పెట్టి మురిపాల ముచ్చట్లతోటి పాలించి వాళ్ళతోని చెడ్డోపడ్డో లబ్ధి పొంది ఇవాళ అదే ఏపీ రాష్ట్రంలో ఇవాళ ఏబిసిడి వర్గీకరణ ఎందుకు చేస్తలేరు మీ బీజేపీ వాళ్ళు? అక్కడ ఉన్నది మీరే కదా, కూటమి ప్రభుత్వమే కదా. చంద్రబాబు అయ్య నీ దండం పెడితే రాసుకొని పూసుకొని తిరిగి మీ మోడీ సార్కి మద్దతు ఇస్తేనే ఆడ కుర్చీ నిలబడేది. మరి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు షెడ్డోపడో మరి మాట్లాడి ఎందుకో ఈ ఏబిసిడి వర్గీకరణ చేస్తలేరు ఏపీలా? అమ్మో, గిన్ని రకాల మచ్చలు పెట్టుకొని గిన్ని రకాల వేషాలు వేసుకుంటా ఎవరిని బదనాం చేయాలి, ఎట్లా బదనాం చేయాలి అని కథలే మాత్రం ముంగడ పడుతున్నాయి. కానీ రాశికి రాని రంగానికి రాని వ్యవహారమే ఉంది. కానీ ఏం చక్కదనం లేదు, ఏం ఉద్దారకం లేదు, ఒకటన వ్యవహారం లేదు. ఇగో ఇది బీజేపీ వాళ్ళ కథ. ఇగో గిట్లా ఉంటుంది. ఇక పోతే ఇంకేముంది మహాపత్రికలో, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కేసీఆరే కారణం, ఆయన నిర్లక్ష్యం వల్లే 8 మంది చనిపోయారు. వనపర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పాలమూరును పసిడి పంటల జిల్లా చేస్తా, మోదీ మంచోడే, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి విలన్. అగో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ముచ్చటే. ఆనాడు కేసీరావయ్య మోడీ అంటే ఎగిరి దునికేది. ఇప్పుడు మర్యాద ఉండాలి, పేకాట ఉండాలి. షెడ్డోపాటు మరి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి వస్తే నేను షెడ్డోపాటు ఆయనకు స్వాగతం పలకాలి. మనకు రావాల్సినవి ఏవైతే ఉంటాయో అనుమతులే కానీ నిధులే కానీ ఏ అయితే అవి పూస కూర్చున్నట్టుగా అడుక్కోవాలి. ఒకవేళ వెనక ముందు అని నానబెడితే నిలదీయాలి అనేది కేసీరావు హయాంలో జరగలే. అసలు మోడీ వస్తే మోడీని కలవలేదు, మోడీ కాడికి పోయి మగ్గిది కావాలని కొట్లాలు లేదు. అగో గా రకంగా పక్కేసి పడబెట్టిండు ఆనాడు కేసీరావు. కానీ ఇలా రేవంత్ ఉరుకుతాడు, పోతుండో మాడ ఢిల్లీ పోతుండో అంటే పని చేద్దామని, వచ్చే నిధులు గుంజుకొద్దామని, అమ్మాయినా అడగందే బువ్వ పెట్టదు కాబట్టి పోయి అడిగితేనే మనకు షెడ్డో పడ్డో ఇంత కంచంలకు కూడు వస్తుందన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి మాట పోయి కలుస్తుండు. అయితే ఇక్కడ కేసీఆరే కారణము, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కేసీఆరే కారణము అని ఇప్పుడు రేవంతమయ్య ఆంబాయ ఎల్లబోసుకుంటుండులా. ఇది కథ. ఇప్పుడు